హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయలసీమ స్టైల్లో వేరుశనగ గింజల పొడి ఎలా దంచుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. దానికోసం నేను ఇక్కడ ఏమేమి తీసుకుంటున్నానంటే చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా రోకల్లో చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అనమాట. ఫ్రై ఏది చేసుకున్నా కూడా ఎక్కువగా ఈ పొడినే మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. ఆ ప్రాసెస్ చూసేద్దాం. వచ్చేయండి. దానికోసం ఇక్కడ కొద్దిగా ఉప్పు, ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేయించుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు ఒక 7 నుండి 8 తీసుకున్నాను. బాగా వేయించి పొట్టు తీయకుండా, అదేనండి దీని సీక్రెట్. ఈ పొడికి పొట్టు అనేది తీయకూడదు. వేరుశనగ గింజలకి తీస్తే కనుక పొడి అనేది బాగోదనమాట. ఎనర్జీ కంటెంట్ కూడా దాంట్లోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను అదే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా దంచుకోవాలో చూసిద్దాం. వచ్చేయండి. ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి, ఆ తర్వాత ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, అది కూడా వేసి బాగా దంచుకోవాలన్నమాట. బాగా నున్నగా గింజలు అనేవి కూడా బాగా మిక్స్ అయిపోయి ఇలా అవ్వాలన్నమాట. అలా దంచుకున్న తర్వాత అందులోకి వేయించి పెట్టుకున్నటువంటి వేరుశనగ గింజలు కూడా వేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇది మనం ఏ ఫ్రై చేసుకున్నా కూడా ఆ ఫ్రైలోకి ఎక్కువగా వాడుతుంటాం కదా. ఇంకా ఎస్పెషల్లీ పూరి చేసుకున్నప్పుడు ఈ పౌడర్ ఎక్కువగా వేసుకొని తింటూ ఉంటాం కదా మనం, అదే అనమాట. ఇక్కడ చూడండి. అండ్ ఫైనలీ లాస్ట్లో శనగగింజలు కూడా బాగా దంచుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దంచుకొని ఇలా తీసుకోవాలన్నమాట. చూసారా, టేస్టీగా చూడంగానే తినాలనిపించి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఈ రెసిపీ నచ్చిందా మీకు? సబ్స్క్రైబ్.